కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్కి లేదన్నారు. ఉప ఎన్నికలు వస్తే 100% కాంగ్రెస్ పార్టీతే విజయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ 25 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిందని, ఇప్పుడు కేటీఆర్ సత్య హరిశ్చంద్రులా మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో ఇతర పార్టీల నుండి గెలిచిన తలసాని, సబితలకు మంత్రి పదవులు ఎలా ఇచ్చారో చెప్పాలంటూ ప్రశ్నించారు కోమటిరెడ్డి. కేసీఆర్ అసలు ఏం చేశారని ప్రజలు ఓటు వేయాలని ప్రశ్నిస్తోన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రేవన్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై మాట్లాడడానికి మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. చెప్పండి, సుప్రీంకోర్టు తీర్పును ఎట్లా చూస్తారు మీరు? మాకు కోర్టుల మీద నమ్మకం ఉన్నది, దాని ప్రకారం ముందు పోతుంది. చెప్పండి, కేటీఆర్ కూడా చెప్తున్నాడు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము, ఉప ఎన్నికలు జరిగితే అన్నీ మేమే గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కేటీఆర్ గారు మీరు చేసింది మర్చిపోయి ఇవ్వలేదో మీరు ఏదో మొత్తం సత్యారుచంద్రలాగా మాట్లాడితే తలసాని శ్రీనివాస్ యాదవ్ని రాజీనామా చేయకుండా మీరు మంత్రి పదవి ఎందుకు ఇచ్చినట్టు? దీనికి ఒకదానికి ఆన్సర్ చెప్పు కేటీఆర్. సబితా ఇంద్రారెడ్డికి మళ్ళీ 2వ టర్మ్లో రాజీనామా చేయకుండా కాంగ్రెస్ మీద గెలిస్తే మంత్రి పదవి ఎందుకు ఇచ్చిను? నా సమాధానానికి, నా క్వశ్చన్కు ఆన్సర్ చెప్పు కేటీఆర్. మొత్తం 25 మందిని కొన్నావు. ఒక దళితుడు ఆ రోజు బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు అఫీషియల్గా ఉంటే, క్యాబినెట్ రాక ఉంటే సంతలో పశువులకు ఉన్నట్టు ఎమ్మెల్యేలను కొన్నాం. మేము ఆ విధంగా చేయలే, మా పార్టీలో ఎవరు జాయిన్ కాలే. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు చెప్పారు మేము ఇంకా టీఆర్ఎస్లో ఉన్నామని చెప్పాను. అయినా సరే కోర్టు సంబంధించిన అంశం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాలి. చెప్పండి, ఒక ఉప ఎన్నికలు జరిగితే మీకు గెలుస్తారనే నమ్మకం మీకుందా? గ్రామాలలో పోయి అడగండి, డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటున్న అక్క చెల్లెలను అడగండి, సన్న బియ్యం తింటున్న అవ్వాతాతలను అడగండి, 200 యూనిట్లు కరెంటు బిల్లు ఉచితంగా కరెంటు వాడుకుంటున్న మా పేదవాళ్ళని అడగండి, మైనార్టీలను అడగండి. ఇవాళ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఫార్మసీ కాలేజీ, లా కాలేజీ శాంక్షన్ చేయించుకున్నాం. 40 కోట్లు పెట్టి నర్సింగ్ కాలేజీ ఇవాళ పనులు మొదలుపెట్టించిన. 10 ఏళ్ళలో ఒక్క మంచి పని చేసినా చెప్పవను. అలాంటి పార్టీకి ఓటేస్తారు ఎవరన్నా? అయినా వాటి కవితనే చెప్తుంది కదా, మా నాయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి, ఆ దయ్యాలు ఎవరో దేవుళ్ళు ఎవరో వాళ్ళు తెలుసుకుంటే ఆ పార్టీ ఉంటుందా పోదా? ఇప్పటికీ సిఎల్పి కార్యవర్గమే లేదు. ఆ పార్టీ గురించి నేను మాట్లాడితే నా వాల్యూ తగ్గుతుంది. అంటే మీరు గెలుస్తారా? 10 చివరిగా చెప్పండి, ఒకవేళ ఎన్నికలు ఉప ఎన్నికలు జరిగితే 100 స్థానిక సంస్థ ఎన్నికలు, ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇన్ని పథకాలు చేసిన ప్రభుత్వం ఎక్కడ లేదు. ఉచితంగా 200 కోట్ల మంది మహిళలు, 6,600 కోట్లు ఉచితంగా మహిళలు బస్సులలో ప్రయాణించారు. దేశంలో రికార్డు ఇది. ఇన్ని మంచి పనులు చేసి రాదనుకున్న తెలంగాణ ఇచ్చినా కాకుండా ఏ పార్టీకి ఓటేస్తారు? ప్రజలు 10 ఏళ్ళు వాళ్ళని చూసిండ్రు, 20 నెలలు వాళ్ళని చూసిండ్రు. ఆర్టీసీలో ఉచితంగా ఐడియా వచ్చిందా? అసలు ఎప్పుడైనా 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టా, ఒక్క ఇల్లనే కట్టిండా? ఎందుకు వేస్తారు ఆ పార్టీకి ఓటు? మీరేమో అంత ఊహించుకోకండి. 100% ఉప ఎన్నికలు వచ్చినా, స్థానిక సంస్థలైనా 100% గెలుస్తున్నాం. మొత్తం మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునైతే స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. న్యాయస్థానం మీద తమకు నమ్మకం ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.